ఆకలి కేకలు, రోజంతా పస్తులే. దేశంలో 67 లక్షల మంది చిన్నారులకు నో ఫుడ్. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకటన. ఆకలి కేకలు. నిన్న ఎవడో మాట్లాడిండు. నిన్న కాక మొన్న బీజేపీ గురించి చేస్తే ఒక మహిళకు సంబంధించిన మాధవిలత అనే ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించిన విరించి హాస్పిటల్లో దందా చేస్తుంది. అసలు ఆమెకు ఎందుకు టికెట్ ఇచ్చారు? బీజేపీ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళకి కాకుండా ఈరోజు విరించి హాస్పిటల్ లాంటి కరోనా సమయంలో కోట్లాది రూపాయలను వెనకేసుకొని ఆ డబ్బులన్నింటినీ ఎక్కడ పెట్టానో అర్థం కాక, ఒకవేళ నేను పార్టీలో చేరకుండా బీజేపీకి నేను మద్దతుగా ఉండకపోతే నా మీద రైడ్ చేసేది ఉంటే నా ఆస్తులు మొత్తం నాశనం అవుతాయని చెప్పేసి ఈరోజు బీజేపీ పార్టీలో టికెట్ ఇచ్చిన తర్వాత బీజేపీ పార్టీలో చేరినటువంటి గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఎంత దారుణం అంటే రాజాసింగ్ను చాలామంది తప్పుపట్టారు, కానీ బీజేపీ పార్టీ టికెట్ ప్రకటించిన తర్వాత 3 గంటల తర్వాత ఆమె బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్నది. అట్లాంటి దారుణమైనటువంటి మనుషులకు మీరు టికెట్ ఇచ్చారని చెప్పేసి మాట్లాడితే చాలామంది కోపానికి వచ్చారు. ఈ దేశం అభివృద్ధి చెందింది, ఈ దేశం అభివృద్ధి చెందింది, ఈ దేశంలో ఆకలి చావులు తగ్గినాయి, ఈ దేశంలో పేదరికం పోయింది, ఇది మేం చెప్తున్నాయి కాదు సర్వేలు చెప్తున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సర్వేలు చెప్పేటి అన్నీ నరేంద్ర మోడీ సర్వేలే అవి. నరేంద్ర మోడీ సర్వే చేసుకుంటే ఈరోజు తెలంగాణలో కానీ దేశంలో కానీ ఏముంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తా అని చెప్పేసి ఒక సర్వే చూసేది ఒకటి బీజేపీ అని చెప్తుంది, ఒకటి కాంగ్రెస్ అని చెప్తుంది, ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్తుంది, ఒకటి సిపిఐ అని చెప్తుంది, ఒకటి బీఎస్పీ అని చెప్తుంది. అవసరమైతే ఏ సర్వే ఎవరు చేయించుకుంటే వాళ్ళకి నచ్చినట్టు చెప్తారు. ఈరోజు నరేంద్ర మోడీ చేయించిన సర్వేలు, ప్రభుత్వ ఆధారంగా చేయించిన సర్వేలు ఏవైతున్నాయో ఆ సర్వేలు మాత్రమే ఇక్కడ పేదరికం పోయింది, ఇక్కడ ఆకలి చావులు తగ్గినాయి అని చెప్పినాయి తప్ప నిజానికి అలాంటివి ఏమీ లేవు. ఈ దేశంలో ఆకలి కేకలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. రోజంతా పస్తులే, రోజు మొత్తం పస్తులే ఉన్నటువంటి కుటుంబాలు, వ్యక్తులు, మనుషులు ఇక్కడ ఈ దేశంలో ఉన్నారు. దాదాపు దేశంలో 67 లక్షల మంది చిన్నారులకు నో ఫుడ్. ఈ దేశంలో 67 లక్షల మంది చిన్నారులకు ప్రతిరోజు బువ్వ దొరుకుతలేదు, తినడానికి తిండి దొరుకుతలేదు. ఇప్పుడు మాట్లాడండి, ఎవడన్నా మాట్లాడారు ఈ దేశం అభివృద్ధి చెందింది, నా దేశం వెలిగిపోతుందని చెప్పేసి సిగ్గు లేకుండా మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇప్పుడు మాట్లాడండి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చేసినటువంటి రిపోర్ట్ అది. నిన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ అదే అన్నాడు, యువత పస్తులుంటూ జై శ్రీరామ్ అని అన్నా. ఈ దేశంలో యువకులందరూ పస్తులుంటూ ఉపవాసం ఉంటూ జై శ్రీరామ్ అని అన్నా. మోడీ కోరుకుంటున్నది ఇదేనా అని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నాడు. ప్రధాని మోడీ ఆయన సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం యువతను తప్పుదారి పట్టిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మధ్యప్రదేశ్లోని షాజాపూర్లో భారత్ జోడో న్యాయయాత్ర సందర్భంగా మంగళవారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ మోడీ లక్ష్యంగా రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. కులగణన చేపడితేనే ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. తమ విధానం అదేనని, సామాజిక న్యాయం దిశగా విప్లవాత్మక చర్యగా కులగణన చేపట్టి తీరుతామని అన్నారు. స్వాతంత్రోద్యమం, భారత విప్లవం, డిజిటల్ విప్లవం, ఏదైనా విప్లవాత్మక కార్యక్రమాలు కాంగ్రెస్తోనే సాధ్యమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే ప్రధాని మోడీ మాత్రం మన యువత వారి ఫోన్లకు అతుక్కుపోయి జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ఆకలితో చనిపోయే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు మొత్తాన్ని ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం ప్రశ్నించకుండా చేసి కేవలం ఏమనంటే జై శ్రీరామ్ అని చెప్పేసి వాళ్ళతోని జై శ్రీరామ్ అని నినాదాలు పెట్టించు మొత్తం వాళ్ళ ఫోన్లలో, వాళ్ళ వాట్సాప్లో, వాళ్ళ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈరోజు కేవలం జై శ్రీరామ్ నినాదాలతో నింపి ఈరోజు దేశం మొత్తాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తున్నాడు. అది అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది.